సో మనతో పాటు సినిమా చూసారు. సో ఓజీ సినిమా ఎలా ఉందో ఒకసారి అడుగుదాము. సో ఓజీ సినిమా ఎలా ఉంది? ఓజీ అసలు మామూలేదండి. అసలు సీట్లో మేము కనీసం 5 minutes కూడా కూర్చోలేదు. సుజీత్ అన్న కచ్చి వేసుకొని పడుకో, మిగతా అంతా ఫ్యాన్స్ చూసుకుంటారు. ఓజీ కల్ట్ హిట్ వచ్చేసినాం అంతే. సో ఓజీ సినిమా ఎలా ఉంది? ఓజీ నెక్స్ట్ లెవెల్ ఉంది. ఒక్కొక్క సీన్ ఒక్కొక్క డైమండ్. సీట్ లో కూర్చుంటే వస్తాయి అనమాట. నెక్స్ట్ లెవెల్ అంతే సినిమా. సో పవన్ కళ్యాణ్ యాక్టింగ్ ఎలా ఉంది? పవన్ కళ్యాణ్ ఓజస్ గంభీర, 2 రాష్ట్రాలకే కాదు, ఆయన వరల్డ్ మొత్తానికే దేవుడు. ఎలా ఉంది సినిమా? సినిమా మాత్రం బ్లాక్ బస్టర్. సీట్లు ఎవ్వరు కూర్చోలేదండి, అందరూ అరుపులే ప్రతి విషయం. ఓకే, సినిమా ఎలా ఉంది? బాగుంది. బాగుందా? సో సినిమా ఎలా ఉంది? సూపర్. సో అంటే ఇప్పుడు ద ఫస్ట్ టైం కూడా లండన్ లో సినిమా థియేటర్ లో ఇట్లా ఓజీ కేక్ కట్ చేయడం కూడా ద ఫస్ట్ టైం అనుకుంటాను. సో ఎలా ఉంది సినిమా? అంటే మీ ఆధ్వర్యంలో కేక్ కట్ చేయడం మీకు ఎలా అనిపిస్తుంది? ఇది యూకే లోనే మీరు చెప్పినట్టు ఫస్ట్ టైం ఒక ప్రైవేట్ ఫ్యాన్ షో అరేంజ్ చేసి కేక్ కట్ చేసి మొత్తం ఉన్నంత ఫ్యాన్స్ అండ్ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అందరికీ కూడా. బికాజ్ లాట్ ఆఫ్ స్టూడెంట్స్ ఇక్కడ వాళ్ళందరూ చాలా రోజుల తర్వాత ఇట్లా ఎంజాయ్ చేస్తారు. ఇండియాలో లాగా మన క్రాస్ రోడ్స్ లాగా ఉంది ఇదంతా చూస్తుంటే. మూవీ డిఫరెంట్ లెవెల్, మామూలుగా లేదు. అండ్ నెక్స్ట్ అరేంజ్ చేసినందుకు వి ఫీల్ లైక్ యా దిస్ ఇస్ వాట్ వి నీడ్ ఇన్ యూకే, దిస్ ఇస్ వాట్ వి షుడ్ డూ ఎవ్రీ టైమ్ అని కాకుండా ఇంకా లండన్ లాగా లేదు. యాక్చువల్ గా మనం మీరు చెప్పినట్టు కూడా అశోక్ అంటే ఆర్టీసీ క్రాస్ రోడ్ లాగా ఉంది. సో ఎక్కడ చూసినా కూడా పవన్ కళ్యాణ్ అభిమానులు కావచ్చు, జనసేన నాయకులు కావచ్చు ఇక్కడికి బాగా చేరుకొని సినిమాను బ్లాక్ బస్టర్ హిట్ అయితే చేశారు. అట్ ద సేమ్ టైం మీరు కేక్ కట్ చేయడం కూడా ఇండియాలో డిఫరెంట్ నియోజకవర్గాల్లో ఒక దగ్గర అన్నదానం చేసాము. విజయవాడలో తోపుడు బండ్లు డొనేట్ చేసాము. రేపు ఆ ఈవెంట్ సామ్నేని ఉదయభాను గారు చేస్తున్నారు. విజయవాడ ఎన్టీఆర్ జగపేట నియోజకవర్గం అటు సైడ్ అంతా. సో అన్ని రేపు అన్ని లైవ్ లో జరుగుతాయి. ఏంటంటే మేము ఈసారి ఫ్యాన్ షో అరేంజ్ చేసి మిగిలిన డబ్బులు కళ్యాణ్ గారు చెప్పిన మంచి పనులకు యూజ్ చేసాము. వృద్ధాశ్రమాల్లో అన్నదానాలకు అన్న సంతర్పణ కార్యక్రమాలు చేసాము. అదే తోపుడు బండ్లు వాళ్ళ చేతులు వాళ్ళ వృత్తి వాళ్ళు చేసుకునేదంతా చేసాము. సో ఇవన్నీ కూడా చెప్పచ్చు. ఫస్ట్ టైం కూడా అంటే లండన్ చరిత్రలో కావచ్చు పవన్ కళ్యాణ్ ఓజీ సినిమా కోసం మీరు థియేటర్ లో కేక్ కట్ చేయడం బేసిక్ ఇది ఇండియాలో కూడా జరగకపోవచ్చు. సో ద ఫస్ట్ టైం మీకు ఎలా అనిపిస్తుంది? ఫస్ట్ టైం అండి, లండనే కాదు ప్రపంచం అంతా ఫైర్ స్ట్రామ్ వచ్చింది. సో ఓజీ ఇదే ఫస్ట్ షో పడ్డాం. నాకు తెలిసి యూకే లోనే కాదు, ఐ థింక్ వరల్డ్ వైడ్ కూడా మోస్ట్లీ ఎంత గ్రాండ్ సెలబ్రేషన్, ఎంత పెద్ద ఎత్తున ఫ్యాన్స్ రావడము, సెలబ్రేషన్స్ లో పార్టిసిపేట్ చేయడం చాలా ఆనందంగా ఉంది. అండ్ డ్రీమ్స్ ఎంటర్టైన్మెంట్స్ కి థ్యాంక్స్ అండి ఫ్యాన్స్ షో ఇచ్చినందుకు. సో అండ్ సినీ వరల్డ్ కూడా వెరీ థ్యాంక్స్, చాలా బాగా సపోర్ట్ చేశారు. ఓజీ అని చెప్పేసి అయితే మొత్తం లండన్ లో ఉన్న ఎల్ఫోర్డ్ లో ఉన్నటువంటి సినీ వరల్డ్ లో అయితే ఈ ఓజీ జాతర అయితే నిర్వహించడం జరిగింది. సో చెప్పండి, ఓజీ సినిమా చూసారు కదా, మీకు ఎలా అనిపిస్తుంది? చాలా బాగుందండి. జస్ట్ ఇప్పుడు ఫస్ట్ హాఫ్ అయ్యింది. ఫస్ట్ హాఫ్ మాత్రం సూపర్ హిట్. ఇప్పుడే జస్ట్ బ్రేక్ వచ్చాము. మేము ఎల్ఫర్డ్ సినీ వరల్డ్ దగ్గర వీఆర్ ఆల్ గ్యాదర్డ్. సుమారుగా ఒక 500 మంది ఫ్యాన్స్ అందరం కలిసి ఎంట్రన్స్ అంతా ఫుల్గా ఎంజాయ్ చేసుకుంటా మేము లోన్కి వెళ్ళాము. మేము ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా చాలా బాగా డైరెక్ట్ చేశారు సుజిత్ గారు. పవన్ కళ్యాణ్ గారు యాక్షన్ ఎక్సలెంట్, బియాండ్ ద ఎక్స్పెక్టేషన్స్. సో వి థరోలీ ఎంజాయ్డ్. సో కుర్రోళ్ళు ఎవరు ఆగలేకపోతున్నారు, ఫుల్ ధూమ్ ధామ్. మీకు ఎలా అనిపించింది సినిమా? అదే ఇప్పుడే చెప్పారు కదా ఫస్ట్ హాఫ్ అయిందని చెప్పి. అసలు ఇది మైండ్ బ్లోయింగ్. ఎవ్రీ ఫ్రేమ్ పవన్ కళ్యాణ్ గారు చాలా కొత్త కనిపించారు. పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ ఒక్కళ్ళే కాదు, ఎవ్రీ హీరో ఫ్యాన్ ఈ సినిమా మినిమం 2 సార్లు చూస్తారు థియేటర్కి వెళ్ళి. ఆ రకంగా ఉంది మూవీ. ఫస్ట్ హాఫ్ ఎలా ఉంది అంటే ఇది హైలైట్ అని చెప్పుకోవచ్చు. అసలు పవన్ కళ్యాణ్ గారు కత్తెత్తి నరకటం అనేది మేము ఇప్పటివరకు ఎప్పుడు ఏ సినిమాలో సరిగ్గా చూడలేదు. దీంట్లో చుక్కలు చూపించారండి. అసలు మామూలుగా లేదు సినిమా. ఆయన యాక్టింగ్ కానీ, ఆ స్టైల్ కానీ అసలు ఇంకా కాంట్ వెయిట్. ఇంకా సెకండ్ హాఫ్ చూడాలి. ఇప్పుడు లోపలికి వెళ్ళి వెయిట్ చేస్తున్నాం ఇంకా ఎట్లా యాక్షన్ సీన్స్ ఇస్ అమేజింగ్. అసలు మ్యూజిక్ కూడా చాలా బాగుంది, ఎక్సలెంట్ అండి, బియాండ్ ఎక్స్పెక్టేషన్స్. తమన్ మ్యూజిక్ గానీ, సుజిత్ డైరెక్షన్ గానీ, పవన్ కళ్యాణ్ గారి యాక్షన్ ఈజ్ నెంబర్ 1. మీరు చెప్పండి ఎలా ఉంది? పవన్ కళ్యాణ్ రిడెంప్షన్ అంటే ఈ సినిమాతోనే చెప్పుకోవచ్చు. ఇప్పుడు దాకా 100 కోట్లు లేవు, 100 కోట్లు షేర్ లేదు, అది ఇది అన్నారు. ఇప్పుడు ఇంటర్వెల్ చూసి ఈ సీన్ చూసిన తర్వాత ఏ ఫ్యాన్ అయినా ఇంటర్వెల్ పవన్ కళ్యాణ్ పడింది కాబట్టి ఖచ్చితంగా 100 కోట్లు అన్నారు కదా, 100 కోట్లు షేరు ఇప్పుడు ఎందుకు రాదో చూద్దాం. ఖచ్చితంగా వస్తుంది. ఎందుకంటే సుజిత్
చేసి చూపించాడు పవన్ కళ్యాణ్ కి. ఓకే ఫ్యాన్ బాయ్ సంభవం. లోడింగ్ కాదు, ఆల్రెడీ పడిపోయింది లోపల. ఓకే నాకు ఇప్పుడు ఆల్రెడీ ఇంకో షో ఉంది 8:30 గోటులో. ఇక్కడ వంగన వెళ్ళిపోవాలి నేను. పూనకాల లోడింగ్. జై జనసేన. ఇది జై జనసేన. ఏదో మైక్ ఉంది కెమెరా ఉందని చెప్పడం కాదండి, జెన్యూన్ టాక్. సినిమా అదిరిపోయింది, రాసి పెట్టుకోండి. నేను చెప్పాను కదా, ఎవరైనా పవన్ కళ్యాణ్ ఫ్యాన్ కాదు, ఏ హీరో ఫ్యాన్ అయినా సినిమాకి థియేటర్కి వెళ్ళి 2 సార్లు మినిమం చూస్తారు. లోపల ఎవ్వరు సీట్లలో కూర్చోలేదన్నా, నిజం చెప్తున్నా. నుంచుని చూసారు సినిమా. ప్రతి యాక్షన్, ప్రతి ఇంకో పాయింట్ చెప్పాలి. ఫస్ట్ టైం ఇల్ఫోర్డ్ లో నేను ఫస్ట్ టైం చూస్తున్నాను ఇన్ని రోజుల్లో. సినీ వరల్డ్ లో మెట్ల మీద కూర్చొని చూస్తున్నారు. యూకే లో ఇది నేను మాట్లాడేది. లండన్ లో, యూకే లో ఓన్లీ సీట్స్ లో కూర్చొని ఇస్తారు. ఐ డోంట్ నో హౌ ఇట్ అలోస్ దెమ్. ద ఫ్యాన్స్ మెట్ల మీద కూర్చొని చూస్తున్నారు. ఫస్ట్ టైం నేను చూసానండి యూకే లో, బికాస్ ఆఫ్ ఓజీ. సో చూసారు కదా, సో ఆ ఫస్ట్ హాఫ్ ఇంత సక్సెస్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు.